ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. యెహోవాను మరి వెదుకువారు. ఈ యొక్క రెండు మాటలు అర్థాన్ని మనం గ్రహించినట్లయితే వెదుకుట అనేది ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ లోకంలో అనేక వాటిని మనం వెతుకుతూ ఉంటున్నాం. మరి అనేక విషయాల కొరకు వెతుకుతూ ఉంటాము. కానీ ఇక్కడ ఆత్మీయ సత్యాలను మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు యెహోవాను వెదుకువారు, ఎవరైతే ఆయన్ను వెతుకుతారో అటువంటి వారు సంతోషభరితులుగా ఉంటున్నారు. ఎందుకనగా సంతోషానికి కారణభూతుడు, సమాధానానికి కారణభూతుడైనటువంటి దేవుడు. ఆయన సన్నిధిలో నిత్య సంతోషము దొరుకుతూ ఉంటుంది. ఆయన సన్నిధిలో నిత్య ఆనందము దొరుకుతూ ఉంటుంది ఎవరైతే ఆయన్ని వెతుకుతూ ఉంటున్నారో. మరి ఈ మాటల్లో ఇంకా మనం లోతైనటువంటి మర్మాలను మనం గమనించినట్లయితే మరి 8వ వచనంలో నుంచి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామమును ప్రకటన చేయడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించడి, ఆయన అద్భుత క్రియలన్నింటిని గురించి సంభాషణ చేయడి. దావీదు మరి రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ఉద్దేశించి దేవుడు మరి దావీదుతో ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు ఏ రీతిగా మరి శత్రువులను జయించేదానికి ఇశ్రాయేలుకి విజయాన్ని సమకూర్చాడో, మరి సౌలు మరణానంతరము దేవుడు ఇశ్రాయేలుకి ఒక రాజుగా ఎన్నుకొని ఉంటున్నాడు. ఇశ్రాయేలును పరిపాలించేదానికి దేవుడు దావీదును ఎన్నుకొని ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దావీదు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు ఇశ్రాయేలుకి రాజుగా ఎన్నుకొని ఉంటున్నాడు. ఎలాంటి పరిస్థితి అయినా ఎలాంటి స్థితి అయినా ఆ స్థితిగతులను మార్చగలిగినటువంటి దేవుడు మన దేవుడు. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవుణ్ణి వెతకటలేదు. ఐగుప్తు దేశం మొదలుకొని అరణ్యములో నుండి మరి అనేక రీతిలుగా అద్భుత కార్యాలు దేవుడు వారి జీవితాల్లో చేశాడు. కానీ వారు మరి దేవుణ్ణి విసర్జించి జీవించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అందుకే దావీదు వారికి ఈ యొక్క మాటలు చెప్తూ ఉంటున్నాడు. ఆయన అద్భుత క్రియలన్నింటిని గురించి సంభాషణ చేయండి. ఏ రీతిగా అయితే అరణ్యయాత్రలో దేవుడు అద్భుతాలు చేశాడు. ఆహారం అడిగినప్పుడు ఆహారాన్ని, దాహం అడిగినప్పుడు దాహాన్ని, మరి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి 6 నెలలపైన నడిచినటువంటి విధానం, మరి అనేక అద్భుతాలు వారి జీవితాల్లో దేవుడు జరిగించుండు. వాటన్నిటి గురించి సంభాషణ చేయడని ఇశ్రాయేల్ ప్రజలకి ఒక హెచ్చరికను ఇస్తూ ఉంటున్నాడు. మరి ఆయన వెదకండి అని, ఆయన దగ్గర సమాధానము దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది అని చెప్పి మరి ఇశ్రాయేల్ యొక్క ప్రజలను ఉద్దేశించి మాటలు మాట్లాడుతూ ఉంటున్నారు. మరి ఈ లోకంలో మనం జీవిస్తుంటున్నప్పుడు మనం ఏమి వెతుకుతూ ఉంటున్నాం? మరి వేటి కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటున్నాం? యెహోవాను వెదుకువారు నూతన బలము పొందుదురు అనే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన వెతికినట్లయితే నెమ్మది, ఆయనను వెతికినట్లయితే నీకు సమాధానము, సంతోషము నిత్యము ఆయన సన్నిధిలో ఉంటుందని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. అట్టి కృప నేను పొందుకొని దేవునికి మహిమకరముగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చును గాక. ఆమేన్.